ముఖమంతా నల్లగా మారిపోయింది. ఏం చెయ్యాలి? మొటిమలు పోవాలంటే ఏం వాడాలి? చర్మం నిగనిగలాడుతూ కనిపించాలంటే ఏ క్రీమ్ వాడితే బాగుంటుంది? అమ్మాయిల మనసుల్లో మెదిలే ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఇవాళ సీరంను సమాధానంగా చూపిస్తున్నారు డాక్టర్లు. అసలేమిటి సీరం? ఇదెలా పనిచేస్తుంది? సీరంను అసలు ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? అందంతో పాటు చర్మ సొగసును పెంచే సీరంను గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సీరం అంటే హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెడిసిన్ ఇన్ లో విస్కాసిటీ ఆఫ్ వాటర్. అంటే చిన్న అమౌంట్ ఆఫ్ వాటర్లో ఎక్కువగా మెడిసిన్ని యాడ్ చేస్తే దాన్ని సీరమ్స్ అంటాం. ఇవి ఎన్ని టైప్స్ ఉంటాయి? 6 రకాలని చెప్పొచ్చు. కామన్గా విటమిన్ సి సీరం, నియాసినమైడ్ సీరం, రెటినాల్ సీరం, హైలోనిక్ యాసిడ్ సీరం, ట్రెనిస్మిక్ యాసిడ్ సీరం, మాయిశ్చరైజింగ్ సీరం. సీరమ్స్ అనేది ఫేస్ వాష్ చేసి డైరెక్ట్గా స్కిన్కే మనం ఎక్స్పోజ్ చేయగలిగితే ఆ మాలిక్యూల్స్ చిన్న చిన్న టైనీ మాలిక్యూల్స్లో ఉన్న మెడిసిన్ స్కిన్లోకి పెనెట్రేట్ అయ్యి మనకి కావాల్సిన రిజల్ట్స్ మనకి ఇస్తుంటాయి. ఏ సీరం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు విటమిన్ సి సీరం తీసుకుంటే విటమిన్ సి అనేది సిట్రిక్ యాసిడ్. ఇది ఫెయిర్నెస్కి, గ్లోయింగ్కి, మాయిశ్చరైజింగ్కి ఉపయోగపడే విటమిన్ సి సీరం. నెక్స్ట్ రెటినాల్ సీరం, దీన్ని విటమిన్ ఏ సీరం అంటాం. ఈ విటమిన్ ఏ సీరం ఎవరికి అంటే, త్వరగా ముడతలు వచ్చేసి స్కిన్ డ్యామేజ్ అయ్యి ఏజింగ్ లుక్ కాకూడదంటే ఈ విటమిన్ ఏ రెటినాల్ సీరం మనం అడ్వైస్ చేయొచ్చు. మూడో రకం ట్రెనిస్మిక్ యాసిడ్ సీరం. ట్రెనిస్మిక్ యాసిడ్ సీరం అంటే ఈ పిగ్మెంటేషన్, మొహమంతా మచ్చలు వచ్చి, పింపుల్స్ వచ్చి, ఈ మార్క్స్ వచ్చే వాళ్ళకి ఈ ట్రెనిస్మిక్ యాసిడ్ సీరం, మంగు మచ్చలు వచ్చే వాళ్ళకి కూడా ఈ ట్రెనిస్మిక్ యాసిడ్ సీరం ఒక వరం అని చెప్పొచ్చు. నాలుగో రకమైన సీరం నియాసినమైడ్ సీరం. నియాసినమైడ్ అంటే విటమిన్ B3 నుంచి వచ్చే సీరం. ఇది స్కిన్ సపుల్ ఉంచడానికి, స్కిన్ కొంచెం షైనీగా ఉంచడానికి, పింపుల్స్ కొంచెం కంట్రోల్ చేయడానికి, కొంచెం గ్లో రావడానికి నియాసినమైడ్ సీరం బాగా ఉపయోగపడుతుంటుంది. నెక్స్ట్ సీరం మనకి మాయిశ్చరైజింగ్ సీరమ్స్ ఉంటాయి. మాయిశ్చరైజింగ్ సీరంలో మనకి ఈ మాయిశ్చరైజర్ కొంతమందికి డెలికేట్ స్కిన్ ఉంటాయి, దాన్ని యాక్నీ రోజేషియా స్కిన్ అంటాం. సో ఈ మాయిశ్చరైజర్స్ చిన్న చిన్న మాలిక్యూల్స్లో యాడ్ చేయడం వల్ల కొంచెం అమౌంట్ కూడా ఎక్కువగా మాయిశ్చరైజింగ్ ఇంపాక్ట్ రావడానికి మాయిశ్చరైజర్ సీరమ్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి. కొంచెం ఎండలు వెళ్ళిన స్కిన్ బర్న్ అవటం, కొంచెం పొల్యూషన్ వెళ్ళిన స్కిన్ రెడ్ అయ్యే వాళ్ళకి ఈ మాయిశ్చరైజర్ సీరమ్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఆరో రకమైన సీరం హైలోనిక్ యాసిడ్ సీరం. ఈ హైలోనిక్ యాసిడ్ సీరం యాంటీ ఏజింగ్ అంటాం. అంటే మన స్కిన్ చిన్నపిల్లలతో కంపేర్ చేసుకుంటే పెద్దవాళ్ళల్లో ఈ హైలోనిక్ యాసిడ్ అనే సెల్, ఈ కొలాజన్ కొంచెం ముఖం పడుతూ ఉంటుంది. సో ఈ చిన్నపిల్లల్లో ఉండే స్కిన్ మెయింటైన్ చేయడానికి హైలోనిక్ యాసిడ్ అనే మాలిక్యూల్ బాగా హెల్ప్ అవుతాయి. ఇవి యాంటీ ఏజింగ్గా, స్కిన్ గ్లోయింగ్కి, తర్వాత బేబీ స్కిన్లా కన్వర్ట్ చేయడానికి ఈ హైలోనిక్ యాసిడ్ సీరం అనేది మనకి యూజ్ అవుతుంది.